1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే ఉషా. నమస్తే రాధా. ఉషా, ప్రేమ అనేది నిజంగా పొయ్యే ప్రాణాన్ని కూడా బ్రతికిస్తుంది అనేది మనం వింటాం. అంటే ప్రేమకు అంత పవర్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నువ్వు ఫస్ట్ వీడియోలో ఒక మాట అన్నావు, లవ్ అండ్ క్రైమ్ అని. రియల్గా అది నిజమే అనిపిస్తుంది. ఇప్పుడు ప్రేమ అంటే ఖచ్చితంగా ఎవడో ఒక చేతిలో నువ్వు సస్తావు అనేది దాని అర్థమైంది. ఒకటి నువ్వు లవ్వరా, లేదంటే లవ్వర్ పేరెంట్సా, ఎవరో వాళ్ళ అన్ననా, వాళ్ళ ఏదో ఒక రూపంలో నిజంగా అక్కడ ఒక క్రైమ్ అనేది జరుగుతుంది. ఏంటి దీనికి ఎందుకు అంత, ఇంకా నీకు ఒక అడ్వకేట్గా, ఒక సోషల్ యాక్టివిస్ట్గా నీకే తెలుసు దీని రేటింగ్ ఎలా ఉంది. సో డస్ లవ్ బికమ్ క్రైమ్? డెఫినెట్లీ. రీసెంట్ రీసెర్చ్ ప్రకారం ద క్రైమ్ రేట్ లో ఏమేంటి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్, లవ్ అఫైర్స్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, ఇలిసిటెడ్ రిలేషన్షిప్స్, ఫినాన్షియల్ డిస్ప్యూట్స్. మేము లివింగ్ టుగెదర్ ఉన్నప్పుడు బాగానే ఉంటది, ఆ తర్వాత తేడా వచ్చినప్పుడు వీళ్ళేమో డబ్బులు ఇచ్చుకొని వ్యాపారాలు పెట్టుకొని ఉంటారు. ఆ ఫినాన్షియల్ డిస్ప్యూట్స్ పర్సనల్ ఎనిమీస్ లాగా మార్చి ఆఖరికి చావులే కాదు రాధా, నా రీసెర్చ్ ప్రకారం దర్స్ లాట్ ఆఫ్ క్రుయాలిటీ దట్స్ బీన్ హ్యాపెనింగ్ విచ్ ఇస్ కన్వర్టెడ్ ఇంటూ క్రైమ్స్ అండ్ ఆల్సో టార్చర్ టు ద అదర్ పర్సన్. క్రైమ్ ఆల్సో డజంట్ మీన్ వాడిని మర్డర్ చేసేసి ఇట్లా చంపేయడం కాదు, ఇబ్బంది పెట్టడం, రకరకాలుగా ఇబ్బంది పెట్టడం is also happening, which is also slowly converting into crimes. లవ్ అనేది క్రైమ్ కాజ్ చేయదు, బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 20 ఏళ్ళు అయితే లవ్ ఉండదు, 20 ఏళ్ళు అయితే ఉండదు, కంటిన్యూస్ గా ఉండట్లేదు. ఏదో ఒక టైంలో ఈ లవ్ మధ్యలో రిలేషన్షిప్ అయితే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ వస్తుంది, ఈ లవ్ మధ్యలో వ్యాపారం పెడితే ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఉంటాడు నీకన్నా. సో దట్స్ వేర్ వెన్ ద కాన్ఫ్లిక్ట్ కమ్స్ దట్ ఇస్ టర్నింగ్ ఇన్ టు క్రైమ్. క్రైమ్స్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే, దీస్ ఆర్ ద ఎక్స్క్లూజివ్ పాయింట్స్ విచ్ ఐ రీసెర్చ్. అబ్సెషన్ అయిపోద్ది లవ్. లైక్ రాధా మాధురి కేసులో మనం ఏదైతే టూ మచ్ అబ్సెషన్ అయినప్పుడు, ఇది రెడ్ ఫ్లాగ్, మీరు రాసుకోండి, ఇది పుస్తకం రాసుకోండి. అబ్సెషన్ అయిపోయినప్పుడు లవ్ క్రైమ్ అవుతుంది. పొసెసివ్నెస్ ని ఫస్ట్ ప్రేమగా ఉంది, అబ్బా నేనంటే చాలా ఇష్టం అనుకుంటారు, బట్ ఓవర్ పొసెసివ్నెస్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. అండ్ ఎక్స్ట్రీమ్ జెలసీ. అండ్ ఒక అమ్మాయి నో చెప్పింది అనుకో, మనం కూడా రీసెంట్ కేసులో చూసి ఒక అమ్మాయిని పొడి చేశాడు వెళ్ళి. అదే కదా, నో చెప్పినప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది మీరు అబ్జర్వ్ చేసుకోవాలా. ఆ టైంలోనే మీరు ఆపేయాలా, లేకపోతే అది ఇట్ విల్ డీవియేట్ టు క్రైమ్. ఇట్ కెన్ బి సీరియస్ హేనియస్ అఫెన్స్ లైక్ మర్డర్, ఆర్ ఇట్ కెన్ ఆల్సో బి లైక్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎక్కడికి వెళ్తున్నా వాళ్ళందరికీ నువ్వు వాడితో ఉన్న, ఇట్లా రకరకాలుగా అవుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎమోషనల్ డిపెండెన్సీ. ఒకటి మనల్ని ఎంత హర్ట్ చేస్తున్నా, రెడ్ ఫ్లాగ్స్ ఎంత వచ్చినా వాడిని వదిలేయలేకపోవటం, వాడిని వదిలేయడానికి ట్రై చేసినప్పుడు ఫిజికల్ గా మనకి పెద్ద యాక్సిడెంట్ చేస్తే ఎంత పెయిన్ ఉంటుందో, మానసికంగా భరించలేని పెయిన్ రావడం, దట్ ఈస్ ఆల్సో అ రెడ్ ఫ్లాగ్. వెన్ యూ ఆర్ ఎమోషనలీ డిపెండెంట్ ఆన్ ద అదర్ పర్సన్ అండ్ వాళ్ళు చేసేవన్నీ కూడా భరిస్తూ సకిస్తూ క్షమిస్తూ ఉంటే, యు ఆర్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ టు అ క్రైమ్ దట్ మైట్ హ్యాపెన్ టు యూ ఇన్ ఫ్యూచర్, విచ్ విల్ హార్మ్ యువర్ బాడీ, ఎమోషన్స్, సొసైటికల్ ఇమేజ్ అండ్ స్ట్రెంగ్స్ మీద కూడా కొడతాడు, నీ జాబ్ మీద, లేకపోతే అట్లా. ఫ్యామిలీ ప్రెషర్ వల్ల క్రైమ్స్. భార్యాభర్తలు ఉన్నారు, సొసైటీ పరంగా ఈ భార్యతో ఈ బిడ్డలతోనే ఉండాలి, బట్ నాకు ఎమోషనల్ గా ఒక అమ్మాయి ఇష్టం, నాకు ఆఫీస్ లో గ్రోత్ కోసం ఇంకో సీనియర్ తో ఉంటాను, కానీ ఫ్యామిలీ పరంగా నేను ఈ అమ్మాయితోనే ఉంటాను. అలాంటి సందర్భాల్లో భార్య భర్తను ఏమైనా చేయొచ్చు, లేదా ఈ భార్య ఉండటం వల్లే నా ఫ్యామిలీ దీంతో ఉండాలి అని చెప్తున్నారు కాబట్టి అసలు ఈ భార్యనే తీసేస్తే నేను ఇంకొక అమ్మాయి తట్టైనా తిరగచ్చు అని చేసుకోవచ్చు. సొసైటికల్ అండ్ ఫ్యామిలీ ప్రెషర్ అంటారు. ఇప్పుడు సియా గోయల్ కేసు తీసుకుంటే, సో ఫ్యామిలీ ప్రెషర్ వల్ల కూడా క్రైమ్ జరుగుతుంది. కెన్ యూ బిలీవ్ దట్? అర్థమైపోతుంది కదా. ఫినాన్షియల్ డిస్ప్యూట్స్, దీని వల్ల క్రైమ్ జరుగుతుంది. కట్నం తీసుకురావడం దగ్గర నుంచి, పెట్టుపోతల దగ్గర నుంచి, ఒక లివింగ్ టుగెదర్ రిలేషన్షిప్ లో హ్యాపీగా ఉండేవాళ్ళు, ఒక అమ్మాయి సక్సెస్ బాగా వెళ్ళిపోతుంది, బాగా డబ్బులు సంపాదించేస్తోంది, ఇది నన్ను వదిలేసి ఇంకెవరితో అన్నా ఉంటుందేమో, ఇంత ఫినాన్షియల్ గా ముందుకెళ్ళిపోతూ ఎదిగిపోతుంది, నేను అక్కడే ఉండిపోయాను. ఇద్దరం స్టార్ట్ చేసినప్పుడు ఉద్యోగం 18,000, 2 ఏళ్లలో అమ్మాయికి ₹1,00,000 ఉద్యోగం వచ్చేంత టాలెంట్ వచ్చేసింది, నేను ఇంకా 18,000 దగ్గరే ఉన్నాను. ఈ అమ్మాయి ఎవరితో తిరుగుతుంది, ఎవరితో పడుకుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, పబ్బులకి వెళ్ళొద్దు, బట్టలు సరిగా వేసుకోవద్దు, అలా ఉండదు, ఇలా ఉండదు. ఇట్ డజంట్ లుక్ లైక్ అ ప్రెషర్, బట్ ఇట్స్ అ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఆర్ ఇన్ఎబిలిటీ ఆఫ్ అ మ్యాన్. వర్సెస్ విమెన్ ఆల్సో. అమ్మాయి కూడా, ఆ అమ్మాయి అదే 18,000 దగ్గర ఉండిపోయి వీడు 1,00,000-2 లక్షలు వెళ్ళిపోయాడు అనుకో, పైసా వర్స. అర్థమైనా? ఇంకొకటి కంట్రోల్
అండ్ కోయిజన్ అంటారు. నీకు ఎట్లా అనిపిస్తుంది కంట్రోల్ అండ్ కోయిజన్ అంటే? పద్ధతిగా ఉండమనే కదా ఉషా చెప్తారు ఎవరైనా, ఇంకో అమ్మాయితో మాట్లాడద్దనే కదా చెప్తారు, ఎందుకు నువ్వు దాన్ని కంట్రోల్ అంటున్నావు అంటావు. బట్ వాట్ ఈస్ ద లిమిట్? దట్స్ వేర్ యూ నీడ్ టు ఫైండ్ ద రెడ్ ఫ్లాగ్. ఓకే, సో నేను క్విక్గా ఇంకొన్ని రెడ్ ఫ్లాగ్స్ చెప్తాను. ఎవరైతే రిలేషన్షిప్లో ఆల్రెడీ ఉన్నారో అండ్ ఎవరైతే నిజంగా మిమ్మల్ని మీరు సేవ్ చేసుకుందాం అనుకుంటున్నారో క్రైమ్ రేట్ నుంచి, రైట్, ఇవి రెడ్ ఫ్లాగ్స్ రాసుకోండి. మీరు బతికుంటే తర్వాత మీకు సంబంధించింది ఏమన్నా చేసుకోవచ్చు. నిజమే. ఫస్ట్ మీకు మీరు ఉన్నారు. చనిపోయిన కేతన్ ఎవరైతే ఉన్నారో అతను భ్రమపడి ప్రేమ అనుకొని మీకు మీరు కాకుండా మిమ్మల్ని మించి మిమ్మల్ని తోసేసిన అయ్యో కోతొచ్చింది కడుపులో నొప్పి వచ్చింది అన్నా విని ఐఎమ్ సో సారీ టు టెల్ యూ దిస్. ఏ రాధా, అవును, ముందు మీకు మీరుండి మిమ్మల్ని మీరు బాగా ప్రేమించుకొని మిమ్మల్ని మించిన ప్రేమ అది భ్రమ నిజమా నిజమే, తెలుసుకుంటే తప్పించి మీరు ఉండరు, లేకపోతే మీరు ఉండరు. సో మీకు మీరు ఉండండి ముందు, ఆ తర్వాత ఇంకెవరికన్నా ఉండండి. ఇది రైట్, ఫస్ట్ స్ట్రాంగెస్ట్ థింగ్. ఇది స్వార్థం కాదు. దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ ఎ లైన్ బిట్వీన్ మనల్ని మనం కాపాడుకోవడానికి, మనం బతకడానికి ఫస్ట్ ఇది. ఇందులో స్వార్థం కాదు. క్రిమినల్ ఇంటిమిడేషన్, స్టాకింగ్, అసాల్ట్, హోమసైడ్ ఇవన్నీ కూడా మనం లవ్ గా తీసుకుంటాం కదా అవును, ఇనిషియల్ గా. అండ్ దిస్ వాస్ నాట్ లవ్. ఇట్స్ ద బిగ్గెస్ట్ రెడ్ ఫ్లాగ్. సెకండ్ రెడ్ ఫ్లాగ్ ఏంటంటే కాన్స్టెంట్ సర్వైలెన్స్. ఇమ్మీడియట్లీ కమ్ టు వీడియో కాల్ ఇమ్మీడియట్లీ అని ట్రెండ్ అయింది, ఒకసారి చూసావా నువ్వు? సో కాన్స్టెంట్ సర్వైలెన్స్. మీరు ఎక్కడున్నారు, ఎవరితో మాట్లాడుతున్నాడు, అర్జున్ రెడ్డి డైలాగ్ లా నేనెక్కడున్నా, నేనెవరితో తిరుగుతున్నా, నేనేం చేస్తున్నా, నేనెవరితో మాట్లాడుతున్నా, ఎందుకురా నీకు? అమ్మాయిలు అబ్బాయిలు ఈ డైలాగ్ వర్తిస్తుంది. కాన్స్టెంట్ సర్వైలెన్స్ ఇస్ రెడ్ ఫ్లాగ్ రాదా, కాన్స్టెంట్ గా. ఓకే, ఫోన్ పాస్వర్డ్స్ కానీ, నువ్వు ఎక్కడున్నావు లైవ్ లొకేషన్ పెట్టని చెప్పి మీ ఫోనుల్లో యాప్లు వేయటం, జీపీఎస్ ట్రాకర్లు మీ బ్యాగుల్లో వేయటం. సో దట్స్ అ రెడ్ ఫ్లాగ్. ఇమాజిన్ if Radha Gayatri could able to figure this out, it's something very serious. She would have got herself out. అవును, పాపం తను కూడా ఇలాగే సఫర్ అయ్యారు. ఓకే, మీ సోషల్ మీడియాలో కంటిన్యూస్ గా మీరు ఎవరితో ఏం చేస్తున్నారు స్టాక్ చేయడం, దిస్ ఇస్ ఆల్సో స్టాకింగ్ ఇన్ సోషల్ మీడియా ఇస్ ఆల్సో అ సీరియస్ రెడ్ ఫ్లాగ్. నెక్స్ట్, ఐసోలేషన్. మీ పేరెంట్స్ దగ్గరికి ఎందుకు ఊరికే వెళ్తావు, మాట్లాడతావు, మీ ఫ్రెండ్స్ తో నాకు నచ్చినట్టు లేరు వాళ్ళతో ఎందుకు ఉంటున్నావు? ఎస్, దట్స్ ప్రొటెక్షన్ అండ్ సెక్యూరిటీ. ఇట్ లుక్స్ లైక్ దట్. నా మీదే ఫోకస్ చేయి, నా మీదే లవ్ చేయి, నాతోనే ఉండు. భూప్రపంచంలో ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఒక మనిషి ఒక 10 మందితో మాట్లాడటం, ఉండటం అనేది కామన్ అండ్ ఇట్స్ అ సోషల్ హ్యూమన్ బిహేవియర్. యూ కెనాట్ రిస్ట్రిక్ట్ దట్ ఆన్ ద నేమ్ ఆఫ్ లవ్. చాలా మంది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నన్ను లవ్ చేస్తే నేనే ప్రపంచం, నాతోనే నా చుట్టూతే తిరగాలి, నా వాట్ ఎవర్. ఐఎమ్ సో సారీ, దట్స్ నాట్ లవ్. ఇనీషియల్ గా లవ్ అనిపిస్తుంది, తర్వాత బోర్ కొడుతుంది, తర్వాత విరక్తి పడుతుంది, తర్వాత జైలు దాకా వస్తారు. తర్వాత జైలు లాగా అనిపిస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు ఇప్పటి వరకు అలవాటు అయిపోయిన జైల్ని వీళ్ళు ఎందుకు ఇప్పుడు బందీ నుంచి బయటకు వెళ్ళాలనుకుని పక్కన ఫసక్కన వేసేస్తాడు. వన్స్ యూ బికమ్ నార్సిస్టిక్ ఫీడ్, వాడికి అది లేకపోతే చంపేస్తాడు. మ్యారేజ్, డొమెస్టిక్ వైలెన్సెస్ లో ఫైనాన్షియల్ కంట్రోల్ కానీ, రిస్ట్రిక్టింగ్ మూవ్మెంట్ కానీ, రిస్ట్రిక్టింగ్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అండ్ స్పేస్ ఆల్సో కమ్స్ అండర్ రెడ్ ఫ్లాగ్. బట్ ప్రతిదానికి నేను చెప్పేది తీవ్రత స్థాయి చాలా ఎక్కువ ఉండాలి, రిపీట్ గా జరగాలి అండ్ రెగ్యులర్ గా కాకుండా ఎమోషనల్ సేఫ్టీ అండ్ కంట్రోల్ సిస్టమ్ టు ఫాలో ద రిచువల్స్ అండ్ ద రూల్స్ ఇస్ వెరీ డిఫరెంట్. లా అండ్ ఆర్డర్ ని ఫాలో అవడమును విపరీతంగా రిస్ట్రిక్ట్ చేయడం గురించి మాట్లాడుతున్నాను. థ్రెటనింగ్ సూసైడ్ టు ఫోర్స్ మ్యారేజ్. వైష్ణవి మర్డర్ కేసులో చూసాం, అమ్మాయిని ఇవ్వకపోతే నేను చచ్చిపోతానండి. అమ్మో, మా అమ్మాయి అంటే ఇంతలో అవ్వా అని చెప్పి ఇది అందరూ అనుకుంటారు, ఇది రెడ్ ఫ్లాగ్ ఏంటి, ఏం మాట్లాడడం చొప్పనాది ఇదని. ఎగ్జాంపుల్ తో చెప్తున్నా. పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతా, మీ పిల్లని ఇవ్వకపోతే నేను చచ్చిపోతా, మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం లేకపోతే నేను చచ్చిపోతా అంటే మిమ్మల్ని చంపేస్తాడు, లేకపోతే మీ పిల్లని చంపేస్తాడు. రాసుకోండి, ఇది రెడ్ ఫ్లాగ్. అది రెడ్ ఫ్లాగ్ అని వాళ్ళకి తెలుసుంటే పెళ్లి చేసేవాళ్ళు కదా, అందుకే ఇంత ఎక్స్క్లూజివ్ గా ఈ వీడియో చేస్తున్నాం మనం. ఓకే, వైలెన్స్ డ్యూరింగ్ ఎంగేజ్మెంట్, అండర్లైన్ చేసుకోండి ఇవి. ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి కానీ, డ్యూరింగ్ ఎంగేజ్మెంట్ కానీ, బిఫోర్ ఎంగేజ్మెంట్ కానీ, మ్యారేజ్ లోపల ఆఫ్టర్ ఎంగేజ్మెంట్ కానీ, ఎంగేజ్మెంట్ నుంచి మ్యారేజ్ మధ్యలో, ఇవి మీకు రెడ్ ఫ్లాగ్స్. ఏంటంటే అనవసరంగా ఎవరితో వెళ్ళినా, కలిసినా, మాట్లాడినా చూసి అనుమానపడి, అలిగి, ప్రేమగా మళ్ళీ ముజ్జగించి 4 ఇలా అని, నేను ప్రేమగా బంగారం, స్లాపింగ్ కానీ, ఇట్లా అనుమానంతో ఏదైనా లిటిల్ వైలెన్స్ జరిగితే, చిన్నది ముద్దుగా కొట్టిన కన్సిడర్ ఇట్. ఫోన్ పగలు కొట్టడం, పబ్లిక్ లో ఉన్నప్పుడు అరవడం, లేకపోతే ఎవరితో నువ్వు మాట్లాడుతుంటే సడన్ గా వచ్చేసి నువ్వు ఆడితో మాట్లాడుతున్నావు, నాతో అయ్యాయో అని అనడం, ప్రాపర్టీ ఏదన్నా డిస్ట్రాయ్ చేయడం, అంటే వాళ్ళకి ఎమోషనల్ స్టెబిలిటీ లేదు అని చెప్పి, అంటే రూమ్ లోకి వెళ్ళిన తర్వాత లేకపోతే కలుసుకుంటున్నారు కదా ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలు,
గ్లాస్ పగలు కొట్టడం కానీ, సీరియస్గా ఏదన్నా డిస్ట్రాయ్ చేయడం కానీ, ఎమోషన్స్ కంట్రోల్ లేకుండా ఇలా మిస్బిహేవ్ చేసి, అది నువ్వు ఎవరితోన్నా మాట్లాడుతున్నా అవ్వచ్చు, లేకపోతే నీ ఆఫీస్ దగ్గరకు వచ్చి వేరే కొలీగ్స్తో ఉన్నా అవ్వచ్చు, లేకపోతే స్టాకింగ్ చేసి ఇలా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించవచ్చు. ఇలా ఏది చేసినా దిస్ ఇస్ డెఫినెట్లీ అ బిగ్ రెడ్ ఫ్లాగ్. అంటే డిస్ట్రక్షన్ వైపు ఆ అబ్బాయి ఆ పెళ్ళైతే అన్ని సర్దుకుంటాయిలే. చాలా మంది అంటారు 100 అబద్ధాలైన పెళ్ళి ఆడు, మరి ఒక్క అబద్ధం ఆడు కూడా పెళ్లి చేయకండి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో. సో పెళ్ళైన తర్వాత ఎవడు మారడండి. పెళ్లి కోసం ఎవడు మారడు, పెళ్లి అయినా ఎవడు మారడు. పాతకాలం మాటలది, చొప్పునాది మాటలు. అండ్ ఫైనాన్సెస్ కంట్రోల్ చేయడం అమ్మాయిల విషయంలో చాలా జరుగుతుంది. మ్యారీడ్ అయిన తర్వాత నా పెళ్ళం నా చేతుల్లో ఉండాలి, దాని డబ్బు నాది, అదేం చేయాలో నేను డిసైడ్ చేస్తా, వాళ్ళ అమ్మా నాన్నలకి ఇవ్వాలా లేదా, వాళ్ళ చెల్లికి ఇవ్వాలా లేదా, వాళ్ళ తమ్ముడికి ఇవ్వాలా లేదా, అప్పులు ఏమన్నా ఉంటే నాకు చెప్పి చేయాలి, ముందు పెళ్లి ముందు ఒప్పుకొని మాట్లాడినా పెళ్ళైన తర్వాత మాత్రం నా కంట్రోల్లో ఉండాలి, నువ్వెవరివి డెసిషన్స్ తీసుకోవడానికి, నీ మొగుడిని నేను, నీ శరీరం, నీ మనస్సు, నీ ఆత్మ, చెప్పాలంటే ఆ పాకెట్లో ఉన్న ప్రతి చిల్లర పైసా నాదే అనే మగాళ్ళకి ఇట్స్ రెడ్ ఫ్లాగ్. అమ్మాయిల మీద చేసి అమ్మాయిలు అబ్బాయిలు చేస్తున్న రెడ్ ఫ్లాగ్. ఓకే, ఇట్స్ ఎయిదర్ వేస్. అండ్ శాలరీ ఎంత వస్తుందో డిమాండ్ చేసి ప్రతి స్పెండింగ్ ని మానిటర్ చేసి, మీ ఏటీఎం కార్డులు పాస్వర్డ్లు వాళ్ళకి చెప్పాలి, ఆ కార్డులు వాళ్ళు పెట్టుకొని, మీరెంత పని చేసి కష్టపడి ఇంటికి వస్తే ఆడేం పని చేయకుండా, లేకపోతే అమ్మ ఏం పని చేయకుండా ఫైనాన్షియల్ గా మీ మీద డిపెండ్ అయ్యి కూడా మిమ్మల్ని భయంకరంగా కంట్రోల్ చేస్తే డెఫినెట్ గా ఇట్స్ రెడ్ ఫ్లాగ్. ఐ కంక్లూడ్, ఎక్స్ట్రీమ్ జెలసీ, రిఫ్యూజల్ టు యాక్సెప్ట్ నో. మీరు ఒక్కొక్కసారి మ్యారేజ్ అవ్వకముందు కానీ మ్యారేజ్ అయిన తర్వాత కానీ కొన్ని మీరు నో చెప్తారు. నేను ఇలా చేయనండి, లేదా మా అమ్మ నాన్నకి ఇలా చేస్తానండి, వాళ్ళ ఫైనాన్షియల్ ట్రబుల్ ఉన్నారు, వాళ్ళ పేరు మీద ఇల్లు కొనిస్తానండి. సో నో అనేది, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు వినకుండా, లేదు మీ అమ్మ వాళ్ళకి చేయడం లేదంటే లేదు నేను చేస్తానని మీరు ఏదైనా చేసినా వాళ్ళు అది కూడా సైకోసాడిజంగా తీసుకుంటారు. అండ్ ఇంకోటి ఫ్యామిలీ ప్రెషర్. మా అత్తమామలు అంటే అమ్మాయి యొక్క అత్తమామలు కానీ అబ్బాయి యొక్క అత్తమామలు కానీ, అత్తమామలు నీ శాలరీ ఎంత, నీ ప్రాపర్టీస్ మీ అమ్మ నాన్నకి ఎన్ని కొనిచ్చావు, నీ ప్రొఫెషన్లో ఇంకా ముందుకెళ్ళాలి, ఆడితే ఎందుకు పడుకోనొచ్చు, ఇట్లాంటి పిచ్చి మాటలు కూడా ఈజ్ సంథింగ్. నాట్ ఇఫ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎవ్రీ డే ఎవ్రీ మినిట్, దట్స్ అ ప్రాబ్లం. యాంగర్ని థ్రెట్గా కానీ, అబ్యూస్గా కానీ, వైలెన్స్గా కానీ, క్రిమినల్ కాండక్ట్గా కానీ చూపిస్తుంటే రాసుకోండి, పాయింట్స్ కంటిన్యూస్గా రాసుకోండి. సో దిస్ ఆల్ కమ్స్ అండర్, ఇది అయిన తర్వాత మీకు తెలుస్తుంది లీగల్గా చెప్పాలంటే వీటిలన్నిటికి ఇలా ఏదైనా జరిగితే మీకు లీగల్గా ఏం అట్రాక్ట్ అవుతుంది అనేది కంక్లూడ్ చేస్తున్నాం. క్రిమినల్ ఇంటిమిడేషన్ అవుతుంది, స్టాకింగ్ అవుతుంది యాజ్ పర్ ద లా, అండ్ రాంగ్ఫుల్ రిస్ట్రెయిన్ ఆర్ కన్ఫైన్మెంట్, అంటే తల్లిదండ్రుల్ని ఫ్రెండ్స్ని కల్పించకపోయినా యాజ్ పర్ ద లా చెప్తున్న, ఆడపిల్లలు కానీ మగపిల్లలు మీ తల్లిదండ్రులు కూడా పంపించకుండా ఆడవాళ్ళు రిస్ట్రిక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, బంగారాలు. అదైనా సరే రాంగ్ఫుల్ రిస్ట్రెయిన్ అండ్ కన్ఫైన్మెంట్. అండ్ లీగల్ గా కూడా యాజ్ పర్ హిందూ మ్యారేజ్ యాక్ట్ దట్స్ ఆల్సో కన్సిడర్డ్ మెంటల్ క్రుయాలిటీ ఫర్ బోత్ మెన్ అండ్ విమెన్. అండ్ అసాల్ట్, హర్ట్, కిడ్నాపింగ్, గ్రీవియస్ హర్ట్, మర్డర్ టు అటెంప్ట్, మర్డర్, క్రుయాలిటీ ఇన్ మ్యారేజ్, వేరెవర్ అప్లికబుల్, అండ్ డొమెస్టిక్ వైలెన్స్ ఇన్ అప్లై. సో ఇన్ని రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి. నిజంగా ఇవన్నీ దాటుకొని బతకాలి అంటే ఎంత కష్టంగా అనిపిస్తుంది. నీకు తెలుస్తుందా ఎందుకని మ్యారేజ్ ఇన్ని ఫెయిల్ అవుతున్నాయి? అర్థమవుతుంది. అడుగున రెడ్ ఫ్లాగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ రిపీటెడ్ గా జరుగుతుంటే రెడ్ ఫ్లాగ్స్. ఎప్పుడో ఒక్కసారి జరిగి ఎప్పుడో ఒకసారి గొడవ రాకుండా ఉండకుండా ఉండనీకి అది ఇంపాసిబుల్ అండి. గొడవలు వస్తే సర్ది చెప్పుకోవాలి. నువ్వు అన్నట్టు మితి మీరి ఎక్కువ సార్లు మనం చేస్తున్నామంటే చెప్పినట్లు ఖచ్చితంగా ఇలాంటివి ఎవరికన్నా ఉన్నాయంటే మాత్రం అలర్ట్ గా ఉండండి. తర్వాత ప్రాణాలైతే మన చేతిలో ఉండవు, చక్కగా దొంగ చేతిలో తాళాలు ఇచ్చినట్లే పోతాయి మన ప్రాణాలు. థ్యాంక్ యూ.